పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే కడియంకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. కాసేపట్లో స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈరోజు జరిగే విచారణలో పిటిషనర్ తరపున ఎవిడెన్స్ తీసుకోవాలని స్పీకర్ భావించారు. అందుకే కేపీ వివేకానంద గౌడ్ వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్లో విచారణకు కడియం శ్రీహరి తరపున అడ్వకేట్, వివేకానంద తరపున అడ్వకేట్లు హాజరు కానున్నారు. కడియం శ్రీహరి గతంలో స్పీకర్ నోటీసులను స్వీకరించి రిప్లై కూడా ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు పిటిషనర్ తరపున అడ్వకేట్లు కడియం శ్రీహరి పార్టీ మారారు అనటానికి సరిపడా ఆధారాలను స్పీకర్ ముందు ఉంచాల్సి ఉంటుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్పై కాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ మారినట్టు ఫిర్యాదు చేసిన జగదీష్ రెడ్డి అడ్వకేట్ను హాల్కు రావాలని ఆదేశించారు స్పీకర్. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి వస్తుంది. అయితే ఇవాళ స్పీకర్ ఛాంబర్లో 2 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. మొదట కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ మీద నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ విచారణకు రాబోతుంది. అయితే దీనికంటే ముందే 10:45 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే ముగిసింది. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు అనే దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. 7గురికి సంబంధించినటువంటి తీర్పును కూడా స్పీకర్ ప్రకటించారు. అయితే మిగిలినటువంటి ఒక ఎమ్మెల్యే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన సంజయ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ని ఇవాళ 10:45 స్పీకర్ ప్రకటించబోతున్నారు. ఇందుకు సంబంధించి అటు సంజయ్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు, సంజయ్ మీద ఫిర్యాదు చేసినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లను ఇవాళ తన ఛాంబర్ కోర్టు హాల్కి రావాలి అని ఇప్పటికే సమాచారాన్ని కూడా ఇచ్చారు. 10:45 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ని ప్రకటించబోతున్నారు. గడిచిన 7 జడ్జిమెంట్లకు సంబంధించినటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తే వాటికి సంబంధించి ఆధారాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళు పార్టీ మారినారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. కాబట్టి బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్లని కొట్టేస్తున్నట్టు జడ్జిమెంట్ ఇచ్చారు స్పీకర్. ప్రస్తుతం సంజయ్ విషయంలో కూడా ఇదే తరహాలో జడ్జిమెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా అయితే కనబడుతుంది. ఇక రెండవ అంశం కడియం శ్రీహరికి సంబంధించింది. మిగతా 10 మందిలో 8 మంది విచారణ ముగిసింది. 2 ఎమ్మెల్యేలో, ఒకటి కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్కి సంబంధించి ఇటీవలనే మొదటి ఫేజ్ గా విచారణ పూర్తయింది. దాంట్లో ఎవిడెన్స్ కు సంబంధించినటువంటి విచారణ. ఆ కేసు మళ్ళీ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. ఆ ఫిబ్రవరి 18న మళ్ళీ దానం నాగేందర్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఇక కడియం శ్రీహరికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా రిప్లై ఇచ్చారు. నేను పార్టీ మారలేదని, టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదని, సభ్యత్వాన్ని నేను కూడా వదులుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవాళ 11 గంటలకి తన ఛాంబర్కి హాజరవ్వాలని ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకి, అలాగే పిటిషనర్ ఎవరైతే పార్టీ మారారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడియం శ్రీహరి, ఇద్దరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇవాళ హాజరు కాబోతున్నారు. ఇవాళ ప్రైమరీగా జరుగుతున్నటువంటి విచారణ కాబట్టి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అడ్వకేట్ల నుంచి ఎవిడెన్స్ ని సేకరించాలనేటువంటి నిర్ణయానికి స్పీకర్ వచ్చారు. కాబట్టి మొదటి రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అడ్వకేట్లని ఆర్గ్యుమెంట్సే కొనసాగుతాయి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ఆధారాలని స్పీకర్ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.